హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన దగ్గర అమౌంట్ ఉంది, కాకపోతే అది ఇన్వెస్ట్ చేసామంటే అది ఓ సంవత్సరానికో 5 సంవత్సరాలకో రిటర్న్స్ అనేది వస్తాయి. కానీ నాకు ఎవ్రీ మంత్ అమౌంట్ రిటర్న్ అయితే రావాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఒక పర్ఫెక్ట్ ప్లాన్ నా దగ్గర ఉంది అన్నట్టు కూడా ఇక్కడ పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ విజయకర్ణ గారు కూడా ఉన్నారు. మరి ఆ ప్లాన్ ఏంటి, మరి ఎంత పెడితే ఎంత అమౌంట్ అనేది రిటర్న్ వస్తుందని ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో అండి సార్, నేను ఇప్పుడే చెప్పాను కదా ఇంట్రడక్షన్లో ఏంటంటే, సో నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఉంది. ఓకే. సో అది ఇన్వెస్ట్ చేస్తాను. ఇన్వెస్ట్ చేశానంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశామంటే లాంగ్ టర్మ్లో వస్తుంది. కానీ మంత్లీ అమౌంట్ నాకు ఇలా రావాలి అని అంటే ఏం చేస్తే బెటర్ అంటారు? షూర్ అండి. మనము లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నట్లు మ్యూచువల్ ఫండ్స్లో ఫ్యూచర్స్ మనం తెలుసుకున్నాము. అక్కడ ఏంది అంటే ఎస్ఐపి, ఎస్టిపి, లంసమ్. అవి ఏంది, మ్యూచువల్ ఫండ్స్లోకి అమౌంట్ పంపించడం కోసం. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఎస్డబ్ల్యూపి, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటాం. సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే ఎస్ఐపి, ఎస్టిపి, లంసమ్ అయితే ఎట్లా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఎస్డబ్ల్యూ అనేది తీసుకోవడం అనమాట. సో చాలా మంది ఏం చేస్తారు అంటే, నేను ఈరోజు ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్లో. 1 year తర్వాత 1,10,000 వచ్చేసింది. సరే మొత్తం తీసేసుకుందామని చెప్పేసి ఖర్చు చేసేస్తాం మనం. జనరల్గా అందరం అలా చేస్తాం. కానీ ఎస్డబ్ల్యూపిలో మనకి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే, జస్ట్ లైక్ మన శాలరీ ఎవ్రీ మంత్ 5th డేట్కి నా అకౌంట్లోకి ఒక 5,000 పడాలి నా ఇన్వెస్ట్మెంట్ నుంచి అనే ఆప్షన్ మీకు ఇస్తుంది అనమాట ఎస్డబ్ల్యూపి. సో మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. ఒక ఇన్వెస్టర్ 1 crore తీసుకొచ్చాడు. 1 crore ఏదో ప్రాపర్టీ అమ్మో, లేకపోతే యాన్సిస్టర్ ప్రాపర్టీ, లేకపోతే ఏదో చేసుకొని 1 CR అతను తీసుకొచ్చాడు. అతను నాకు ఇప్పుడు ఏమి లేదు, నాకు ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి, అట్ ద లాంగ్ టర్మ్ దీన్ని పెంచాలి, క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి. జస్ట్ లైక్ మీరు అడిగినట్లు ఇప్పుడు 10 lakhs ఉన్నాయి. 10 lakhs నుంచి నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి, కానీ లాంగ్ టర్మ్లో ఆ 10 lakhs కూడా పెరగాలి. ఎందుకంటే 10 lakhs మంత్లీ ఇన్కమ్కి మనం తీసుకుంటుంటే ఆ 10 lakhs తగ్గిపోతుంటాయి కదా. సో అట్లా కాదు, 2 కావాలి అని అడిగారు. సో ఎస్డబ్ల్యూపీలో మనం ఏం చేయాలి అంటే, ఉన్న 1 CR కానీ 10 lakhs కానీ మనం స్ప్లిట్ చేయాలి. 60-40 రేషియోలో కానీ 70-30 రేషియోస్లో కానీ స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసి ఫస్ట్ ఉన్న 30%ని డెట్ ఫండ్లో ఆర్ హైబ్రిడ్ ఫండ్లో పెట్టాలి. ఓకే. 60%ని హైలీ అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టాలి. ఆ హైలీ అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్స్ కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఎస్టీపీ మోడ్లోనే పెట్టాలి. అట్ ఏ టైం 60 lakhs, అట్ ఏ టైం 6 lakhs తీసుకెళ్ళేసి ఈక్విటీ ఫండ్స్లో పెట్టొద్దు. ఓకే. సో ఇదంతా ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే, ఎస్డబ్ల్యూపీలో 1 CRకి ఎవ్రీ మంత్ 70,000 మీకు ఇన్కమ్ వచ్చేస్తుంటుంది. సో ఈరోజు అందరికీ తెలుసు 1 CR అనేది రియల్ ఎస్టేట్లో కానీ వేరే బిజినెస్లలో చాలా ఈజీగా సంపాదిస్తున్నారు చాలామంది. కానీ దాని నుంచి మంత్లీ ఇన్కమ్ తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. 1 CR వచ్చింది అనుకోండి, ఎవరైనా ఒక కార్ కొంటారు, ఒక చిన్న ఫ్లాట్ అయినా ఒక చిన్న ఇల్లు కొంటారు, తర్వాత మళ్ళీ మంత్లీ ఇన్కమ్కి ఇబ్బంది పడుతుంటారు. సో మనం ఏం చెప్తున్నాము అంటే, 1 CR మీరు ఏదైనా ఇట్లా నేను చెప్పిన ప్లాన్లో కానీ దీంట్లో కానీ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ మీకు 70,000 ఇన్కమ్ వస్తుంటుంది. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ 15 years తర్వాత ఈ 1 CR వస్తే 3.8 crore అవుతుంది మళ్ళీ ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 15 years. 15 years 1 CR నుంచి మీరు 70,000 తీసుకుంటున్నారు, మళ్ళీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు 3.8 CR వస్తుంది. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 4 times ఆఫ్ యువర్ క్యాపిటల్. ఓకే. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళకి ఒక 1 CR ఇట్లా అమౌంట్ ఉంది. వాళ్ళు ఏం చేశారు, నేను మ్యూచువల్ ఫండ్లో నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పెట్టాను, రెంటల్ ప్రాపర్టీలో పెడతాను, మీరు చెప్పే 70,000 నాకు అక్కడ వస్తుంటుంది కదా, సేమ్ అక్కడ నుంచే నాకు ఇన్కమ్ వస్తుంటుంది అని చెప్పేసి ఎన్ఆర్ఐ అనమాట అతను ఇన్వెస్ట్ చేశాడు, ఇన్కమ్ వస్తుందని చెప్పేసి అకౌంట్కి లింక్ పెట్టుకున్నాడు, వాళ్ళ పేరెంట్స్కి అమౌంట్ వస్తుంది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. అతను యూఎస్ నుంచి మానిటర్ చేసుకుంటున్నాడు, ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది, అంతా ఓకే, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. సడన్గా వాళ్ళకి మెయింటెనెన్స్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఎవరు చూడాలి మెయింటెనెన్స్? ఇప్పుడు ఓనరే చూడాలి. ఓనర్ ఎక్కడ ఉన్నాడు? యూఎస్లో ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు? ఏం చేయలేరు. టెనెంట్స్ ఊకుంటారా? ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు? రెంట్ తగ్గిస్తారు. 70,000 ఇచ్చే రెంట్ దగ్గర 60,000 ఇస్తారు. అది ఎఫెక్టే కదా, అతను చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఎఫెక్టే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇష్యూస్ చెప్తాను మీకు.
అంటే నాకు మీరు ఇట్లా సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది చెప్పారు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక 10 lakhs పెడితే మనకు అంత 7,000 వస్తుందని అన్నారు. ఎగ్జాక్ట్లీ అది కాదు సార్, నార్మల్గా అయితే రూపాయి వడ్డీ ఇచ్చుకున్నా కానీ ఎక్కువే వస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాంటప్పుడు ఇందులో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక ₹2 మనం వడ్డీ వేసుకున్నా కూడా 10 lakhsకి ఎంత 20,000 వస్తుంది. ఇస్తారు 6 months ఇస్తారు, బాగుంటుంది, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్ అనుకుందాం, ఫర్ సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ట్రాన్సాక్షన్ అయింది, 10 lakhs తీసుకున్నారు, 6 months ఇచ్చారు. 7th month నుంచి ₹2 20,000 నాకు అవ్వట్లేదు, 15,000 ఇస్తా అన్నాడు. 20,000 ఇవ్వను, 15,000 ఇస్తా అంటాడు. ఓకే. తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది, 10,000కి పడుతుంది, ఇంకా తగ్గుతుంది, 5,000కి పడుతుంది. తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది, భయం స్టార్ట్ అవుతుంది. ఇస్తాడా ఇయ్యడా, నా 10 lakhs ఇస్తాడా ఇయ్యడా. ఎందుకు స్టార్ట్ అవుతుందంటే మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, అరే వాడి దగ్గర చాలా అమౌంట్ తగ్గిపోయింది, వాళ్ళు ఆస్తులన్నీ అమ్మేసిండ్రంట, వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు, నీ క్యాపిటల్ అయినంత తొందరగా తీసేసుకో. మీరు 9 to 5 జాబ్ చేసేవాళ్ళు మీరు జాబ్ చేయాలా లేకపోతే ఈ రికవరీ వర్క్ చేసుకుంటూ కూర్చోవాలా? రైట్. రిస్క్ ఎక్కువ ఉంటుంది, బయట రిస్క్ ఎక్కువ ఉంటుంది, వస్తుందా రాదా అనే టెన్షన్. మీరు ₹2కి మీరు చూసుకొని ఇచ్చారనుకోండి, ఈ రిస్క్ అంతా బేర్ చేయాలి. ఓకే. లేదు మీరు యాజ్ ఎ షూరిటీగా మీరు ఏదో పెట్టుకున్నారు, వాళ్ళ ల్యాండ్ పేపర్స్ పెట్టుకున్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర గోల్డ్ తీసుకున్నారు అంటే అది బిజినెస్ అవుతుంది. మీరు బిజినెస్ చేయడానికి లేరు ఇక్కడ, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉన్నారు. మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, మీకు టెన్షన్ ఫ్రీ ఉండాలి. ఫస్ట్ థింగ్ రైట్. రిటర్న్స్ ఒకటే కాదు, మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ ఒకటే చూడొద్దు, టెన్షన్ తక్కువ ఉండాలి. మనం డే టు డే లైఫ్లో మనం చేసే వర్క్ ఎఫెక్టివ్గా చేస్తే మనకి ఇంకా ఎక్కువ మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనకున్న 10,000 మనకున్న 10 lakhsనే ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకొని దాన్నే చేయాలనుకుంటే మన మెయిన్ ఫోకస్, మన మెయిన్ వర్క్ అనేది దెబ్బతింటుంది. సో మనకి టెన్షన్ తక్కువ ఉండాలి, రిటర్న్స్ తక్కువ వచ్చినా సరే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం కాంపౌండింగ్ యూజ్ చేసుకొని అవన్నీ యూజ్ చేసుకొని మనం క్యాపిటల్ పెంచుకోవచ్చు. ఓకే. కానీ మెయిన్ క్యాపిటల్ రిస్కులు పెట్టొద్దు ఎప్పుడు మనం. ఓకే. బిజినెస్ చేయాలి అనుకుంటే 2%కి బిజినెస్ చేసుకోండి, ఒక 100 మెంబర్స్కి ఇస్తే 20-30% మీకు లాస్ చేసినా మిగతా వచ్చిన వాళ్ళతో కాంపెన్సేట్ అవుతుంది, లాంగ్ టర్మ్లో మీకు నడుస్తుంది. కానీ మీరు బిజినెస్ చేయడానికి లేరు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉన్నారు. సో నా అడ్వైజ్ అయితే ఇంట్రెస్ట్లకి తీసుకోవడం ఇవ్వడం కానీ అవాయిడ్ చేయడం చాలా బెటర్. కానీ మీరు చెప్పిన దాంట్లో సో ఆ రిస్క్ అంటే నేను ఇందాక అడిగాను చూడండి సార్, ఏంటంటే ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా కానీ మనకి ఎక్కువ వస్తుంది, కాకపోతే అక్కడ అమౌంట్ అనేది 10 years తర్వాత డబల్ అనేది అవ్వదు. ఎగ్జాక్ట్లీ. వస్తుందా రాదా అనేది కూడా డౌట్ అనేది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఇలా ఇన్వెస్ట్మెంట్లో అయితే డబల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. దాంతోపాటు అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. డబుల్ అయ్యేది మీరు నేను ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే అది ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేస్తుంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు 10 lakhs నేను ఒక 10 years కింద ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, నేను 10 lakhs ఈరోజు ఇచ్చేసాను, కానీ 10 years కింద ఉన్న 10 lakhs వాల్యూ ఈరోజు 10 lakhs వాల్యూ సేమ్ కాదు, సేమ్ అవ్వదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 7% ఇన్ఫ్లేషన్ వస్తుంది కదండి మనకి. సో లాస్ట్ 10 years కింద 10 lakhstoni చాలా మంచి కార్ వస్తుండే, ఈరోజు మనకు తెలుసు 10 lakhstoni ఏ కార్ వస్తుంది అనేది. ప్రాపర్టీస్ కూడా లాస్ట్ 10 years కింద మనకు మంచి ప్లాట్ వస్తుంది 10 lakhstoni, ఇప్పుడు మనకి 10 lakhsలో ఎటువంటి ప్లాట్ రాదు మనకి, ఎక్కడనో అడవులలో ఉంటుంది ప్లాట్. సో ఇదా అండి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తున్నామంటే ఇన్ఫ్లేషన్ అనేది కూడా కన్సిడర్ చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ రిస్క్ తక్కువ ఉండాలి, టెన్షన్ ఫ్రీ ఉండాలి. మనం మన వర్క్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. సో మన కోసము ఒకరు వర్క్ చేస్తున్నారు, ఎవరు? ఫండ్ మేనేజర్ వర్క్ చేస్తున్నారు. అతని ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, అతనికి ఛార్జ్ ఉంటుంది, అదంతా ఓకే, కానీ మన కోసం వర్క్ చేస్తున్నారు. సో ఇట్లా ప్రొఫెషనల్ వేగా వెళ్తే లాంగ్ టర్మ్లో మీరు డెఫినెట్గా మీ గోల్స్ని రీచ్ కావచ్చు. నైస్ సార్. మొత్తానికైతే సో ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అయితే మంత్లీ మనకు అమౌంట్ వస్తుంది, ఒక 10 years తర్వాత అమౌంట్ని కూడా డబుల్ త్రిబుల్ కూడా మనం చేసేసి. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి సలహా అనేది ఇచ్చారు. సో గైస్, అది ఎవరి దగ్గరైనా కానీ మంత్లీ అమౌంట్ రావాలి అని అనుకున్న వాళ్ళకి SWP ప్లాన్లో మనం పెట్టామంటే సో మంత్లీ అమౌంట్ వస్తుంది. అలాగే పెట్టిన అమౌంట్ అయితే సో త్రిబుల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ విజయకర్ణ గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.